నీకి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? చూడండి, ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఒక కాకిని ఇంటి దగ్గరికి వచ్చి వాళ్తే ఏమంట? అది వెళ్ళి ఎవరికి కూరుకుంటారా? షూ 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 అబ్బా, ఏమి ఎంపడి పడతారో కదా మీరందరూ కూడా కదా. ఏమండి, అది కొంచెం కా కా అని అరిసినా కానీ దాన్ని అరిపేమన్నా వింటారా మీరు? పాడు కాకి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఏమంటున్నాడు? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు. కాకులు అంటే ఎవరికి మొరపెడతాయంట? దేవునికి మొరపెడుతూ ఉంటాయంట. అయ్యా సహాయము చేయండి నా నాయనా. కాకులేంటి, జంతువులేంటి, అన్నీ కూడా దేవునికి మొర్ర పెడుతూ ఉంటాయి. కానీ మనము కూడా కాకుల కంటే కూడా మనం శ్రేష్ఠులమా కామా? శ్రేష్టమైనటువంటి వారము మనం. చూడండి, కాకులని, కోతుల్ని, కుక్కల్ని దేవుడు ఇంత శ్రద్ధ చూపితే దేవుడు నిన్ను, నీ పట్ల, నా పట్ల శ్రద్ధ చూపుతాడా లేదా? చూపుతాడు. కానీ మనకి విశ్వాసము చాలదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? చూడండి, ఎవరు సిద్ధపరుస్తారు? దేవుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ప్రతి దానికి కూడా ఆయన ఆహారం ఇచ్చువాడు. ఆయన ప్రతిదానికి ఆహారం ఇస్తాడు. కానీ మనం చాలా కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. అరే బాబు, మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మన పరిస్థితి ఏంటి అని చాలా వాపోతూ దిగులు పడుతూ ఉంటూ ఉంటాం మనం. కానీ ప్రభు అంటున్నాడు, కాకుల కంటే కూడా మీరు చాలా శ్రేష్ఠులు అని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. కాకుల కంటే కూడా మనము చాలా శ్రేష్ఠులం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. నిన్న దినాన దేవుడు ఈ వాక్యము ప్రిపేర్ అవ్వు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు సిద్ధపరిచారో నాకైతే తెలియదు, కానీ మీకున్నటువంటి అవిశ్వాసమును తొలగించడానికి దేవుడి వాక్యము ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఏమండి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమన్నా పంటెత్తుతాయండి? ఏదన్నా గింజలు నాటుతాయా? వాటికి ఎరివేస్తాయా? ఏమీ లేదు. దేవుని మీదే ఆధారం. దేవుని మీదే ఉదయాన్నే లెగవంగానే ఆరుస్తూ దేవునికి మొరబెడుతూ దేవుని మీదే ఆధారం. జాబ్ చేసే వాళ్ళకి దేని మీద ఆధారం చెప్పండి? దేని మీద ఆధారం? జాబు మీద ఆధారం. నేను చెబుతున్నాను కదా, జాబు చేసే వాళ్ళకి దేని మీద ఆధారపడతారు? వాళ్ళు జీతం మీద. అవునా? జీతం మీద ఆధారపడుతూ ఉంటారు. మరి ఏ జాబు లేనోని దేని మీద ఆధారపడాలి? దేవుడే. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనమాట. దేవుడే దిక్కు అనమాట. అందుకనే ఈ ఆకాశ పక్షులకి ఏ దిక్కు లేదు,
ఏ దిక్కు లేదు. ఎవరి దిక్కు ఇప్పుడు? దేవుడే దిక్కు. అందుకని అన్నాడు, అవంట ఎత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఏమండి, నువ్వు చింతించడం వల్ల మంచాన పడుతుంది తప్ప ఏమన్నా ఉందా? చెప్పండి. చాలామందికి ఏంటి చింత అన్నమాట. ఒక ఆమె నాకు తెలుస్తున్నటువంటి ఆమె ఏమని బట్టలు కొందామని వెళ్ళింది. బట్టలు కొందామని బట్టల షాప్కి వెళితే ఆ గుంటూరు పోయింది. పొద్దున్నే ఉదయాన్నే బట్టలు కొనుక్కోవచ్చు అని నైట్ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. 10 రూపాయల కట్టలో ఓ 10 కట్టలు తీసుకుని వెళ్ళి, అమ్మ ఈ కట్టలు మీ దగ్గర ఉంచండి, పొద్దున్నే నేను తీసుకుంటాను అంది. ఆ ఇంటికి వెళ్ళోళ్ళు ఎవరు? వాళ్ళు దరిద్రులు అనమాట. ఆ 10 కట్టల్లో ఒక కట్ట లేపేశారు. ఎంత కట్ట? ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు లేపేశారు. లేపంగానే బట్టలు కొనుక్కొని డబ్బులు ఇద్దామని అక్కడ ఏమండి అది ఎప్పదీస్తే 9 కట్టలే ఉన్నాయి, 10వ కట్ట లేదు. అప్పుడు ఏమాంతంగా ఎరగ తీసుకుని కింద పడిపోయింది. గోవా అయ్యయ్యో అని చెప్పి ఈమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. మళ్ళీ వాటిలో 3000 అయిపోయింది. ఏని చెప్పండి? లోబికి 4 ఇందాల చేటు. పోనేలే పోతే పోయిందంటే ఒక కట్టే పోయేది, బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి మళ్ళీ 3 కట్టలు పోయినాయి. సెలన్ పెట్టి పెట్టి కాళ్ళు రుద్ది మరలా సాయంత్రాన్ని పంపించారు. బట్టలు గిట్టలు లేవు. 4000 పోగొట్టుకుని 6000తో ఇంటికి వచ్చింది కదా. ఈమె ఓ చోట ఏమండి ఆ పొలంలో ఆ పశువుల్ని మేపటానికి తోలుకుని పోయింది. పశువుల్ని మేపడానికి తోలిపోయి ఒక పిల్లోడికి అప్పచెప్పింది, ఎవరెవరే చూస్తా ఉండే, నేను ఇప్పుడే భోజనం చేసి వస్తానని. సరే, ఈమె భోజనం చేసి వెళ్ళేటప్పటికీ ఆ గేదె లేదు, ఆ పిల్లోడు లేడు. పిల్లోడు లేకపోయేటప్పటికీ ఈమె ఏం చేసింది? సరే అదంతా ఎతికి మొత్తం ఊరంతా ఎతికింది, తన పట్ట కనపడలేదు. ఎవరో చెప్పారు బావిలో గీత పడిపోయింది అని. గీత పడిపోయిందంటే వెళ్ళిపోయి ఏమండి అదేమో నీళ్ళల్లో ఈదుతూ ఉంది, లోపల ఎక్కడో ఈదుతూ ఉంది బావిలో. ఏమా అప్పుడు వీళ్ళందరూ పరిగి అందరూ వచ్చేసారు. ఈమె సోప చూస్తే కాకి సోప. ఆ బురదలో పడి దొరలాడుతూ అయ్యో నా పట్ట పడిపోయిందని చెప్పి జుట్టు పీక్కుని ఏమండి ఒళ్ళంతా బురదైపోయేదాగా ఏడ్చి ఆమె యొక్క ఏడ్పంట పక్షులు ఆలకించినాయి అంటండి. అబ్బా అంత ఏడ్చిందంట. సరే పాప మీ ఏడుపు చూడలేక నుచ్చెలు తీసుకొచ్చి కాళ్ళకి కొమ్ములకి అన్ని తాళ్ళు వేసి ఎలాగైతే పైకి లేపితే గేద ఆమెది కాదు. అబ్బా ఏమండి ఇప్పుడు ఇంకేం దొరికింది? బురద. నీ జీవితము కూడా నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. దేవుడు నిన్ను పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, లేవనెత్తే దేవుడు నీకుంటే దేవుని మీద ఆధారపడాలి నీవు, మనుషుల మీద కాదు. అందుకేనంటాడు 147:9 మనం చూస్తే కీర్తనల గ్రంథము 147 దయచేసి సహాయం చేయండి. పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు ప్రతిదానికి తన గుప్పిలి నిప్పి ఇస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ 3వ వచనం మనం చూస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. నీ గుండె చెదిరిపోయిందేమో, ఒకవేళ అయ్యో ఈ కష్టముల నుండి, శ్రమల నుండి, ఈ ఇరుకుల ఇబ్బందుల నుండి, ఈ దొంగ ఊబి నుండి నన్ను ఎవడు లేపుతాడని చింతపడుతున్నామేమో, కానీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, ఇంకేమంటాడు 6వ వచనములో, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. దీనత్వం నీ కలిగి ఉంటే దేవుడు నిన్ను పైకి లేపుతూ ఉంటాడు.
ఏమా 8వ వచనం మనం చూస్తే, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలపించువాడు. చూడండి, దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. కానీ మనలో అవిశ్వాసముతో ఉన్నామేమో. అవిశ్వాసం చాలామందికి ఏంటి? అల్ప విశ్వాసం. అవిశ్వాసం వేరు, అల్ప విశ్వాసం వేరు. అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసం కన్నా కూడా మంచిదే. అవిశ్వాసం అంటే ఇక దానికి విశ్వాసం రాదు. అల్ప విశ్వాసం, ఈ అల్ప విశ్వాసములో హృదయము కలవరం అయిపోతూ ఉంటుంది. హృదయం అంతా వేదనతో నిండిపోతూ ఉంటుంది. అందుకనే చూడండి, 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయములో ఒక కుటుంబాన్ని, ఒక దావీదు అనుచరుని, దావీదుని ఎంత పోషిస్తున్నాడండి దేవుడు. ఎవరన్నా చూడండి, 22వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 1, 2, 3 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా, అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. అబ్బా, ఈ 400 మందికి నాయకుడు అయ్యాడు. వీళ్ళకి భోజనం ఎలాగమ్మా? జాబులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. చూడండి, ఎవరైనా ఏమైనా సహాయం చేసినట్లుందా? అది కూడా లేదు. చూడండి, 400 మందిని ఎవరు పోషించారు? ఎవరైనా డొనేషన్లు ఇచ్చారా? చూడండి, దేవుడు అరణ్యములో తిరుగుతూ ఉంటే దేవుడు వారు స్థిరపడే వరకు దేవుడు వారిని పోషిస్తూనే, ఆదరిస్తూనే వచ్చాడు. 400 మందల్లా 600 మంది అయిపోయారు. ఎంత చక్కగా పోషించాడు దేవుడు వారిని. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంట? అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నటువంటి వారు, ఇబ్బంది గలవారు. చూడండి, వీళ్ళందరూ కూడా తర్వాత దావీదు రాజు అయిన తర్వాత 600 మంది ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? పెద్ద నాయకులైపోయారు. దేవుడు చూడండి ఎలాగ నిన్ను పైకి లేపుతాడు. నీకున్నటువంటి అవిశ్వాసము నుండి నీవు విడిపించబడాలి. దేవుని మీద సంపూర్తిగా ఆనుకునేటట్టు ఉండాలి. నీ భారమంతా యెహోవా మీదే మోపుతూ ఉండాలి. చూడండి, అలాగే మోపితే చాలా అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, దేవుడు ఎంత చక్కగా సహాయం చేస్తాడో తెలుసా? ఆకాశ పక్షులు ఎలాగున్నాయి? దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు, లోకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమన్నాడు? చింతపడొద్దు. చాలామంది చింతలో ఏమండి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా చేయాలి అమ్మా, ఎంత వేదన పడతారో తెలుసా? రూపాయి లేదు, ఎలాగ చేయాలి? ఏమండి, నా దగ్గర ఎన్ని రూపాయలుండి నా పిల్లలు పెళ్లి చేశాను చెప్పండి? ఏమి, నో మనీ. ఒక ఆమంది మా మ్యారేజ్, పెద్దమ్మాయి మ్యారేజ్ చేసేటప్పుడు ఒక ఆమంది పాస్టర్ గారి సంబంధం కుదిరింది, ఖాయమైంది. నెల రోజుల్లో మ్యారేజ్. ఆమంది ఒక ఆమెంది, పెద్ద ఆమెంది, ఏమండి పాస్టర్ గారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి అంది. నేను ఇలాగ అనుకోవట్లా. నేనేమన్నాను,
ఒక 550 600 ఉంటుందండి అన్నాను. అంటే ఏమంటది, మరి అంతకన్నా ఎక్కువ ఏడ ఉంటాయి, అది పుస్తకం చచ్చిపోకుండా బ్యాలెన్స్ అది 550 600 ఉంటాయండి అన్నాను. నేనేరో ఏదో అడుగుతుందిగా మలుచు అనుకుని. కాదండి, పిల్లకి వివాహం చేయబోతున్నారు కదా, మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అని అడుగుతున్నాను. అంది, నా దగ్గర ఏ బ్యాలెన్స్ లేదండి, నా దగ్గర ఏమీ లేదు. మరి ఎలా చేస్తారండి అంది. నాకు తెలియదు అన్నాను. ఏమన్నా, నాకు తెలియదు. ఎలా చేస్తారు మీరు? చూడండి, దేవుడు ఎంత ఘనంగా చేశాడో తెలుసా వివాహాన్ని. దేవుడు అద్భుతంగా, చాలా ఘనంగా చేశాడు దేవుడు ఆ మ్యారేజ్ అయిన. ప్రతి ఒక్క బిడ్డకి అదే విశ్వాసం. చూడండి, మన జీవితంలో ఎంత విశ్వాసం ప్రయోగించాలో తెలుసా. అందుకని అంటున్నాడు 12:22 అంటున్నాడు, ఏమండి, అంతటా ఆయన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమాని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎందుకు? ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులుగా ఉండటానికి భయపడుతున్నారు వారు. ఇప్పుడు దాకా మనం పడవలో ఏమని వలలేసుకుంటూ బ్రతికామే. ఇప్పుడు వరకు మనం ఆ చేపలు బిగినెట్ చేశామే. ఇప్పుడు మనం ఈ నెంబడి తిరిగితే మన కుటుంబాలేంటి, మన పరిస్థితులు ఏంటని వారు చాలా వేదన పడుతూ ఉండగా తన శిష్యులతో చెబుతున్నాడు ఆయన, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతిని విచారించు చూడిడి, అవి వేతవు కోయవు, వాటిని గరిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు. అమ్మా, ఏమన్నా నీవు దిగులు పడుతుందోరా, ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఈ అల్ప విశ్వాసం ఉంటే ఏమండి, మనము భక్తిలో దిగజారిపోతూ ఉంటాం. చూడండి, అల్ప విశ్వాసం అంటే విశ్వాసము లేకపోవడం కాదు, కానీ తమకు వచ్చేటువంటి ఆందోళనలో, భయములో ఏమండి, ఈ భయాలు ఇవన్నీ కూడా మన కృంగదీసేస్తూ ఉంటాయి అన్నమాట. ఆందోళన ఒకటి, మనకు వచ్చేటువంటి ఆందోళన, మనకు వచ్చేటువంటి శ్రమలు, లేకపోతే భయములు, జయించేటువంటి నమ్మకము ఉండకపోవటమే అల్ప విశ్వాసము అంటారు. జయించలేను, ఇది జరగదేమో, ఈ కార్యము జరగదేమో అనేదే అల్ప విశ్వాసం. నమ్మకం, దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు అనేది విశ్వాసము. దేవుడు చెయ్యలేడేమో అనేదే అల్ప విశ్వాసం. చేస్తాడో లేదో అంటే దేవుని మీద బహుగా నమ్మకం అనేది కుదిర్చుదనమాట. అది ఈ అల్ప విశ్వాసము దేవుని మీద బహుగా ఏమండి ఆ నమ్మకాన్ని కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట. వారు ప్రతి దానికి కూడా డీలా పడిపోయేదే అల్ప విశ్వాసము అంటారు. ప్రతిదానికి నిరుత్సాహపడిపోవటం ఇదేమవుద్దో. నీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయనకి అప్పగించావు, ఆయనే చేసుకుంటాడు. ప్రతిదీ ఆయనే చేసుకుంటాడు. నీవెందుకు శ్రమ పడుతున్నావు, నువ్వెందుకు మోస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అందుకని అంటాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి విషయములోనూ చింతింపకుడి. చింతించకుండా ఏం చేయాలంట? 1 ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడే. ఎవరే తెలియజేయాలి చెప్పండి? చాలామంది ఏంటి, లోకస్తులు చూస్తే లేవండి మరి ఇంట్లో అసలు ఏమీ లేవండి, ఉంటే ₹1,00,000 ఉన్నా కానీ లివ్వని చెప్పే అలవాటు అనమాట. లివ్వని చెప్పేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలుగా మనం అలా చెబితే లేకుండానే పోతాయేమో, కానీ అలాగ అనకూడదు మనం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడు ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? నిండుకుండలాగా ఉండాలి. అమ్మా, లోపల ఎన్ని రంధ్రాలు ఉన్న బనీని వేసుకున్న పైకి మాత్రం ఇస్త్రీ షర్ట్ వేసుకోవాలి కదా. ఎలాగుండాలి ఒక క్రైస్తవుడు? హోందాగా ఉండాలి. ఎక్కడ పిరికి దానిలాగా ఉండకూడదు. నీకు జబ్బు చేసింది ఏమన్నా అన్యజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు అయ్యో నాకు జబ్బు చేసింది అంటే వాడు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు అది బాగు చేస్తాడు, ఇది బాగు చేస్తాడు అన్నావుగా, నీ దేవుడు ఏం చేయలేడా? అయితే రా మా దగ్గరికి అంటారు. దేవుని దగ్గర ఏం చేయాలి? అందుకనే ఎవరికి చెప్పాలి? నువ్వు దేవునికి తెలియజేయాలి. నీ ప్రతి బలహీనత ప్రభు దగ్గరికి తీసుకుని పోవాలి. నీ ప్రతి అవసరం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికే తీసుకెళ్ళాలి, మనుషుల దగ్గరికి కాదు. అందుకని అంటున్నాడు, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములో దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, దేవుడు ఎంత ఇస్తాడు కృప. దేవుని సంధిలో నువ్వు ప్రతి విషయాన్ని దేవునికి తెలియజెప్పేదానిలాగా ఉండాలి. ప్రభా నీకు తెలియజేస్తున్నానయ్యా, ప్రభా మీరేనా దిక్కు ప్రభా అని దేవునికి ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయాలి. తెలియజేసే స్థితి ఉందా? తెలియజేయగలుగుతున్నావా? అందుకని అంటాడు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే అక్కడ అంటా నువ్వు తెలియజేయపోతే ఎలాగుంటావు? ఇక్కడ చెబుతున్నాడు చూడండి, 6:6 ఏమంటున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏమండి, నువ్వు దేవునికి తెలియజెప్పపోతే ఏమవుతావు? సోమరిలాగా అయిపోతావు. అందుకని అన్నాడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. ఏమన్నా ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఎలాగుండాలో తెలుసా? క్రైస్తవుడు ఎలాగుండాలి? ఎల్లప్పుడూ సోమరిలాగే ఉండకూడదు. ఒక కుర్రాడిని ఏమండి వాళ్ళ అమ్మగారు చదువుకోరని ఆ చెట్టు కిందకి వెళ్ళి చదువుకోపో పనికి మాలినోడా అంది. ఎన్నిసార్లు చదివినా వాడికి బుర్రకెక్కట్లేదు. వాళ్ళ అమ్మగారు 2 తగిలించి వెళ్ళి ఆ చెట్టుకాడికి వెళ్ళిపో, అక్కడ చదువుకు చావు పో అని. ఆ చెట్టుకాడికి వెళ్ళాడు, పుస్తకం తీస్తున్నాడు. పుస్తకం తీస్తుంటే చీమల యొక్క దండు బయలుదేరి వెళుతూ ఉన్నాయి, ఆ చెట్టు ఎక్కుతున్నాయి. ఇంత లావుది ఏమండి, ఒకదాని మేత ఆహారమైనటువంటి మేత ఇంతలా ఉన్నదాన్ని అన్ని చీమలు కలిపి గండి చీమలన్నీ నెట్టుకుంటూ పైకి ఒక గజం దూరం తీసుకెళ్ళంగానే కింద పడిపోతుంది. ఏమండి, మళ్ళీ అన్ని చీమలు వెనక్కి వచ్చేసి మళ్ళీ గుండ్రాయిని మళ్ళీ నెట్టుకుంటూ స్ట్రైట్గా చెట్టు మీదకి తీసుకుని వెళ్తుంటే మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ తీసుకెళ్తున్నాయి. ఈ కుర్రాడు చదవట్లో దాని ఎంకే చూస్తున్నాడు. ఈ కుర్రాడు దాని ఎంకే చూస్తున్నాడు. ఏంటి, అయ్యో నా బ్రతుకు కూడా ఇలాగే ఉంది, ఎన్నిసార్లు చదివినా నా బుర్రకెక్కట్లేదే
అయ్యో అని చెప్పి దాన్ని ఇంకా చూస్తుంటే అవి పట్టుబట్టి 4 సార్లు 5 సార్లు అలాగే పడిపోయింది. 6వసారి గట్టిగా పట్టుకుని ఆ చెట్టెక్కిని ఆ త్వరలో పెట్టేసుకునే ఆహారాన్ని. చూడండి, ఈ కుర్రోడు దాన్ని చూసి ఏమి నేర్చుకున్నాడు? అయ్యో నేను కూడా ఏమని గట్టిగా ఇక చదవాలి, ఏమైనా సరే ప్రాక్టీస్ చేయాలని దాన్ని చూసి మంచిగా నేర్చుకుని ఆ పాటలన్నీ వచ్చి మంచి ప్రయోజకుడయ్యాడు. నీ జీవితంలో కూడా కృషి ఉంటే ఋషులు అవుతారు మనుషులు. అందుకని అంటాడు బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది, 12:27 ఉంటుంది సామెతల్లో, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలి చెప్పండి? చురుకుగా ఉండాలి. చురుగ్గా ఉండగలుగుతున్నావా? చురుకుదనం. ఒకవాళ్ళు నడుస్తూ వస్తూ అంటారు, మన ఆరాధన అంతా అయిపోయి పాటలన్నీ అయిపోతున్నా కానీ మెల్లిగెట్ట ఊగుళ్ళాడుకుంటూ, ఏంటో వీడు కాళ్ళల్లో ఏమన్నా ఆనలు పెరిగినాయో నాకు తెలియదు. అసలు ఎంత యాక్టివ్గా ఉండాలండి. నడక కూడా చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అండి. నీలో చురుకుదనం కనుక పోతే ఏమండి, నీ మెదడుకి పొదును పెట్టాలి, నీ కండరాలకి పొదులు పెట్టాలి, నీ శరీరానికి పొదును పెట్టాలి. ఏ పని చేయకుండా బరువులు లేపకుండా ఉన్నోళ్ళు 10 కిలోలు బరువు లేపుతారా చెప్పండి? లేపుతారా? లేపలే. ఇవాళ 10 కిలోలు లేపామనుకో, ఆటోమేటిక్గా 10 రోజులు ఆగిన తర్వాత 15 లేపుతావు, 15 ఆటోమేటిక్గా లేపిన తర్వాత 20 లేపుతావు, 20 ఆటోమేటిక్గా లేపిన తర్వాత 40 లేపుతావు. అలాగే ఎంతవరకు లేపుతారు చెప్పండి? కెంటా లేపుతున్నాడు మనిషి. వాడు ఉండేది 60 కేజీలు, వాడు లేపేది కెంట. చూడండి, నేను ఎత్తిన పెడితే చచ్చుడుకుంటాను కదా. చూడండి, ఇదంతా ఏంటి? ప్రాక్టీసే. అందుకని అంటాడు చురుకుగా నుండటం గొప్ప భాగ్యము. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము. యేసే ఉన్నాడు, దేనికి అలవాటు పడ్డాడు? అరణ్యానికి అలవాటు పడ్డాడు. యాకోబు ఉన్నాడు, దేనికి అలవాటు పడ్డాడు చెప్పండి? సాధువై గుడారములో ఉన్నాడు. తల్లికి హెల్ప్ చేస్తూ ఏమి నేర్చుకున్నాడు? వంటలన్నీ నేర్చేసుకున్నాడు అబ్బాయి. ఇవాళ మగపిల్లలకి నేను చెబుతాను, వంట చెయ్యిందే మీకు పెళ్ళిళ్ళు కావు. ఎందుకు? వచ్చే ఆడవాళ్ళు వంట చేసేవాళ్ళు లేరేవాళ్ళ. మగోడే వంట చేయాలి, చేస్తేనే నీకు పిల్లనిస్తారు, లేకపోతే పిల్లనిచ్చేవాళ్ళు లేరేవాళ్ళ. అందుకనే వంట పని బాగా నేర్చుకోవాలి. నేను మగవాడిని, నువ్వు చెయ్యంటే పోరా అంటుంది. అందుకని ఏం చేయాలి? నువ్వన్నీ వారు చేసేదానికన్నా నువ్వు ఎక్కువ చేయడం నేర్చుకోవాలి. అంత రివర్స్గా ఉందా? లేదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనము చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము. గొప్ప భాగ్యం. చురుకుగా ఉండాలి. మనం చురుకుగా ఉండగలుగుతున్నావా? అందుకని అంటాడు సామెతల గ్రంథము 30:24 చూడండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి అయినను, అబ్బా ఎలాంటి అండి? అవి చిన్నయ్యా పెద్దయ్యా? చిన్నవంటండి. అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. దేనికి? ఎప్పుడు కొరకు? అది ఎప్పుడు కొరకు? వర్షాకాలం కొరకు. నీకుందా జ్ఞానం? ఎప్పుడుదప్పుడే తట్టపుట్ట తగలేసుకునే రకం కదా.